హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వేదు వ్లాగ్స్. ప్లీజ్ వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఫుల్గా చూసేయండి. వీడియో మీ అందరికీ నచ్చుతుంది. ఈ వీడియోలో నేను కరివేపాకు పొడి ఎలా చేసుకోవాలో మీ అందరికీ చూపిస్తున్నాను. ఫస్ట్ అయితే కరివేపాకును ఇలా అంతా తీసుకొని క్లీన్ చేసుకొని నీట్గా ఆరబెట్టుకోవాలి, తడి లేకుండా. ఇలా కరివేపాకు అంతా మనము రెడీ చేసుకున్న తర్వాత ఫస్ట్ దీనికోసం ఏమేమి చేయాలో చూడండి. కొంచెం 2 స్పూన్స్ ఉద్దిపప్పు, 2 స్పూన్స్ నువ్వులు, కొంచెం చింతపండు, 2 స్పూన్స్ ధనియాలు అండ్ వెల్లుల్లి, 2 స్పూన్స్ శనగపప్పు ఇలా అన్నీ రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే దీంట్లో మనము ఎండుమిర్చి లేదా మిర్చి పౌడర్ ఏదైనా యూస్ చేసుకోవచ్చు. నేనైతే ప్రజెంట్ మిర్చి పౌడర్ యూస్ చేస్తున్నాను. మనకి ఎప్పుడైనా కర్రీస్ బోర్ కొట్టినప్పుడు ఏం తినాలో తెలియనప్పుడు ఇలా కరివేపాకు రెడీగా పెట్టుకొని వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే కరివేపాకు పొడి అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి అయితే మీకు కూడా ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేసుకోవాలో చూపిస్తున్నాను. ప్యాన్ పెట్టుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్న తర్వాత 1 బై 1 అన్నీ యాడ్ చేసుకోవాలి. ఫస్ట్ అయితే నేను శనగబ్యాళ్ళు వేసుకున్నాను. ఈ శనగపప్పు అనేది కొంచెం ఫ్రై అవ్వాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఉద్దిపప్పు వేసుకోవాలి. ఇలా 1 బై 1 అన్నీ యాడ్ చేసుకోవాలి. ఒకటి ఫ్రై అయిన తర్వాత ఇంకొకటి నెక్స్ట్ ఉద్దిపప్పు యాడ్ చేసుకున్నాను. ఇవి కూడా యాడ్ అయిన తర్వాత ధనియాలు యాడ్ చేసుకోవాలి. ధనియాలు కూడా ఫ్రై అయ్యే వరకు వెయిట్ చేయాలి. కరివేపాకుని మన ఫుడ్లో యాడ్ చేసుకోవడం వల్ల చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. కరివేపాకు రెగ్యులర్గా తీసుకోవడం వల్ల హెయిర్ లాస్ ఉన్న వాళ్ళకి కంట్రోల్ అవుతుంది. అండ్ అలాగే ఎవరైతే డయాబెటీస్తో బాధపడుతుంటారో అది కూడా డయాబెటీస్ని కంట్రోల్ చేస్తుంది. డైజెషన్ ఇష్యూస్ కూడా ఇది తగ్గిస్తుంది. అండ్ అలాగే కంటి చూపు కూడా చాలా మెరుగుపడుతుంది. కరివేపాకు అనేది మనం రెగ్యులర్గా మన ఫుడ్లో యాడ్ చేసుకోవడం వలన ఇలా చాలా హెల్త్ బెనిఫిట్స్ అయితే ఉన్నాయి. చూడండి, అన్నీ ఒకేసారి వేసుకుంటే ఇవి మాడిపోతాయి. సో అందుకే 1 బై 1 వేసుకోవాలి. అలాగే నేను లాస్ట్గా నువ్వులు కూడా యాడ్ చేశాను. నువ్వులు అనేవి లాస్ట్లో వేసుకోవాలి, లేకపోతే ఫస్టే వేసుకుంటే ఇవి త్వరగా ఫ్రై అయిపోతాయి. చూడండి, ఇంకొకసారి చెప్తున్నాను. ఫస్ట్ అయితే ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత శనగపప్పు వేసుకోవాలి. నెక్స్ట్ ఉద్దిపప్పు అండ్ అలాగే నెక్స్ట్ ధనియాలు అండ్ ఫైనల్గా మనం తీసుకున్న నువ్వులు యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ ఫ్రై అయిన తర్వాత మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న కరివేపాకును వాటిలోనే యాడ్ చేసుకొని మొత్తం ఒకసారి ఇలా మిక్స్ చేసేసుకోవాలి. కరివేపాకు కూడా ఆయిల్లో ఇలా కొంచెం ఫ్రై అయ్యే వరకు హీట్ చేసుకోవాలి. ఇదంతా మనము స్లిమ్లో పెట్టుకొని చేసుకోవాలి. కరివేపాకు కూడా ఇలా యాడ్ చేసిన తర్వాత ఆ అరోమా అనేది చాలా బాగుంటుంది. ఒకసారి అయితే ఇలా కరివేపాకు పొడి ట్రై చేయండి, నచ్చుతుంది మీకు కూడా. చాలా సింపుల్గా చేసుకోవచ్చు కదండి కరివేపాకు పొడి. సో నేనైతే ఇలా చేసుకున్నాను. టేస్ట్ కూడా చాలా బాగా కుదిరింది. సో ఇలా అంతా మిక్స్ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని హీట్ తగ్గిన తర్వాత ఇవంతా మనం మిక్సీ జార్లోకి తీసుకోవాలి. అలాగే మనం ఇంతకుముందు చూపించినట్లుగా కొంచెం వెల్లుల్లి ఉన్నాయి కదా, మిక్సీకి వేసుకునేటప్పుడు మనం వెల్లుల్లి కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి. అండ్ అలాగే మిర్చి పౌడర్ కూడా క్వాంటిటీకి సరిపడా మిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. చూడండి, ఇక్కడ నేను అంతా మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను. ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకున్నాం కదా, ఇప్పుడు మనం దీనికి సరిపడా కారం యాడ్ చేసుకోవాలి. కారం అండ్ అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ ఇంతకుముందు చూపించినాం కదా, కొంచెం చింతపండు అలాగే కొంచెం గార్లిక్, అవి కూడా అన్నీ ఒకేసారి వేసుకోవాలి. వేసుకొని మనం మిక్సీకి పట్టేసుకోవాలి. ఇక్కడ చూడండి, నేను ఎంతెంత యాడ్ చేస్తున్నానో. ఒకేసారి అంత క్వాంటిటీ మిక్సీ జార్లో పట్టదు అనుకుంటే మీరు 2 టైమ్స్లా కూడా తీసుకొని మిక్సీ వేసుకోవచ్చు. లేకపోతే పెద్ద జార్లో అయితే ఒకేసారి సరిపోతుంది. ఇలా మొత్తం ఒకేసారి నేను వేసుకొని మిక్సీ పట్టేసుకున్నాను. మిక్సీ పట్టిన తర్వాత ఎలా ఉందో ఒకసారి చూడండి. ఇదో ఇక్కడ ఇలా గ్రైండ్ అయిపోయింది. మనం ఇదంతా ఒక బాక్స్లోకి తీసి పెట్టుకుంటే మనకు 10 to 15 డేస్ వరకు ఆ ఫ్లేవర్ అనేది ఫ్రెష్గా ఉంటుంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు వేదు వ్లాగ్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. బాయ్ బాయ్.